సప్త నదుల పవిత్ర సంగమం 9 నెలలు నీటిలో ఉండి 3 నెలలు మాత్రమే బయట ఉండే వేపమొద్దు శివలింగంగా ఆవిర్భవించిన గుడి సంగమేశ్వర ఆలయం. వందల ఏళ్ల చరిత్ర గల శివాలయం ప్రతి ఏటా శ్రీశైలం వెనుక జలాల్లో మునిగిపోతుంటుంది. శ్రీశైలం నీటి మట్టం తగ్గడంతో ఆలయం బయటపడిన తర్వాత శివుడు భక్తుల పూజలు అందుకుంటాడు. ఎంతో చరిత్ర కలిగిన సంగమేశ్వర ఆలయ పూజారితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. వాటర్లో సంగమేశ్వర ఆలయం చాలా రోజులు నీళ్ళలో ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి మట్టం పెరిగిన కొద్దీ ఇక్కడ ఆలయం మునిగిపోతుంది. నీటి మట్టం తగ్గిన కొద్దీ ఈ ఆలయం బయటకు వస్తుంది. ఈ ఆలయం బయటకు వచ్చిన తర్వాత భక్తులు ఎంతో శ్రద్ధతో ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. నది అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి అంటే ఎన్ని రోజులు మునుగుతుంది, ఎప్పుడు బయటకు వస్తుంది, ఆలయం యొక్క విశిష్ట ఏంది, ఇక్కడ ప్రధాన పూజారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది, ఎన్ని రోజులు నీళ్ళలో ఉంటుంది? ఇది సప్తనదుల సంగమం. కృష్ణ, వేణి, తుంగా, భద్ర, మలాపహారిణి, భీమరతి, భవనాశిని అని 7 నదుల సంగమం. కృష్ణావేణి, మలాపహారిణి, భీమరతి 4 నదులు పడమటి కనుమల్లో ప్రారంభమై మహాబలేశ్వరం దగ్గర నుంచి ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జూరాల, బీచ్పల్లి, అలంపూర్ దగ్గరికి వచ్చి 4 నదులు కలిస్తే తుంగాభద్ర శృంగేరిలో పుట్టి హంపి, టీబీ డ్యామ్, మంత్రాలయం, అలంపూర్ దగ్గరికి వచ్చేది షన్నది సంగమం అవుతుంది. అహోబిళంలో నరసింహస్వామి క్షేత్రం నుంచి తూర్పు నుండి పడమరగా ప్రవహిస్తూ భవనాశిని నది ఇక్కడ వచ్చి 7వ నది కలవడంతో సప్తనదుల సంగమం అయింది. అలాగే 11 తీర్థాలు ఇక్కడ దేవద్రోణి, భుజంగ, భానుక, దశాశ్వమేధ, సప్తకోటేశ్వర, వైశ్వనర, గాయత్రి తదితర తీర్థాలు ఇక్కడ ఉన్నాయి. స్కాంద పురాణంలో శ్రీశైలఖండంలో సంగమేశ్వర క్షేత్రం గురించి 7 స్కందాలుగా వివరించబడి ఉంది. ఈ ఆలయము ద్వాపరయుగంలో 5200 సంవత్సరాల కిందట ధర్మరాజుల వారు ప్రతిష్ఠించడంతో 11వ శతాబ్దంలో కళ్యాణి చాణక్య వంశస్థులు వచ్చి ఈ ఆలయాన్ని అంతా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మునిగిపోవడంతో 1981 నుంచి 2003వ సంవత్సరం శివరాత్రి వచ్చేంత వరకు ఆలయం నీళ్ళల్లో ఉండి శివరాత్రికి బయటపడి అప్పటి నుంచి ప్రతి శివరాత్రికి స్వామివారి ఉత్సవాలు, పూజలు జరుగుతూ ఒకసారి శివరాత్రికి బయటపడడం లేదా శివరాత్రి అయిన తర్వాత బయటపడడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం శివరాత్రి నీళ్ళల్లో ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే బయటపడము, నిన్ననే స్వామివారి ఆలయం అంతా శుభ్రం చేయడము, స్వామివారి పూజా కైంకర్యాలంతా ప్రారంభించడం జరిగింది. ఈ ఆలయం అంతా కూడా మట్టి పేరుకొని బురద ఉంటే ఒక 100 మంది భక్తులు స్వచ్ఛందంగా వచ్చి నిన్న సేవ చేయడం జరిగింది. ఈ ఆలయము మనకు నిలబడడంలో అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్ లాగా ప్రకృతిలో లీనమై ఉత్తరాయణంలో మాత్రమే స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తిరిగి ఆలయము ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశికి స్వామివారి ఆలయం నీళ్ళల్లో మునిగిపోవడం జరుగుతుంది. అంటే జూలై 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ ఆలయం మునిగిపోవడం జరుగుతుంది. స్వామివారి యొక్క పర్వతపు నీడ, శ్రీశైలం పర్వతపు నీడ సంగమేశ్వరం మీద పడడము, అలాగే మహాముక్తి ప్రదేశం, ఇక్కడ ఎంతోమంది ఋషులు రావడము, అలాగే ఇక్కడ స్నాన, జప, తప అనుష్ఠానాదులకు చాలా విశేషమైనది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణ సమయాల్లో ఇక్కడ వచ్చి స్నానం చేసి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. అలాగే కృష్ణా పుష్కరాలు, అలాగే తుంగభద్ర పుష్కరాలు జరుగుతాయి. 2 పుష్కర నదుల మధ్యలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుందని 2013లో ఇక్కడ సరస్వతి పుష్కరాలు చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరంలో మహావైభవంగా 2 పుష్కర నదుల మధ్యలో సరస్వతి అంతర్వాహినిగా ప్రణీతా నది, గోదావరి నది కలుస్తున్నాయి కాబట్టి పుష్కర నదులు అక్కడ రేపు సరస్వతి పుష్కరాలు మే 15వ తారీఖు నుంచి 12 రోజుల పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా పుష్కరాల సందర్భంగా భక్తులు వచ్చి స్నానాలు చేసి సరస్వతి దేవిని కొలన్బార్తిలో దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ భీముడు తెచ్చిన 5 లింగాల్లో సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం, సోమేశ్వరం, సంగమేశ్వరం అనే 5 క్షేత్రాలు అయ్యాయి. అన్ని నదులు కూడా 2 కొండల నడుమ ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ శ్రీశైలం చేరుకొని తిరిగి నాగార్జున సాగర్లోకి చేరడం జరుగుతుంది. లింగం స్పెషల్ ఉందన్నారు ఇక్కడ. ఇప్పటికీ కూడా ఆ వేప ముద్దే ఉన్నదా లేకపోతే ప్రతిష్టాపన జరిగిందా? ఇప్పుడు వేప ముద్దు ఉన్నది. మీరు ఆ శివలింగాన్ని పరిశీలిస్తే పైన తొర్రలు ఉంటాయి, ముందు భాగం అంతా చెక్క బెరడు ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. 4-5 యాంగిల్స్లలో స్వామివారిని చూస్తే కనుక మీకు ప్రత్యక్షంగా ఒక అనుభూతి కలుగుతుంది శివలింగాన్ని చూడడం వల్ల.
చూసినాం కదా, ఎవ్రీ ఇయర్ ఈ శివాలయం అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది. మళ్ళీ జూలై ఆ సమయంలో నీళ్ళలో మునిగిపోతే ఈ టైంకు ప్రస్తుత ఈ ఏదైతే మార్చి కాలం ఉందో ఇప్పుడు బయటకు వస్తుందని చెప్పి మనకు పంతులు చెప్తున్నారు. భక్తులు ఎవ్రీ ఇయర్ కూడా ఈ గుడి తెరిచిన సమయం నుంచి నీళ్ళల్లో బయట ఉన్న సమయం వరకు కూడా దర్శించుకునే ఉంటారు. ఇక్కడ దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో శ్రీశైలం, V6 న్యూస్, శ్రీశైలం.